నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ షూటింగ్ 3 నెలల్లో మొదలవుతుందని బాలకృష్ణ రీసెంట్ గా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూపర్ హీరో స్టోరీస్ తో ఈ సినిమా సిద్ధం కాబోతోంది. అభిమన్యుడి క్యారెక్టర్ స్ఫూర్తితో ప్రశాంత్ వర్మ ఈ మూవీని కథని సిద్ధం చేశారట. ఇదిలా ఉంటే ఈ నెల 6న మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అఫీషియల్ గా లాంచ్ కాబోతోందని సమాచారం. రామకృష్ణ స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరగబోతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పైన సుధాకర్ చేకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ ఈ సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ తో వీలైనంత వేగంగా కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యాడట. మూవీ రిలీజ్ డేట్ పైన కూడా అనౌన్స్ రోజే క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. 2025 దసరాకి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఎలాగూ ఏడాది సమయం ఉంది. ఈ 6 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని మరో 6 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ సీజీ వర్క్లని సమయం పడుతోంది. అయితే ఈ ఏడాదిలోనే ఈ సినిమాకి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేలాగా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ చేయబోయే సినిమా ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఉంది. మోక్షజ్ఞ అరంగేట్రం సినిమా పైన ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సినిమా తర్వాత మోక్షజ్ఞతో సినిమాలు చేయాలని మరో 3-4 దర్శకులు లైనప్ లో ఉన్నారని బాలయ్య చెప్పారు. నందమూరి హీరోలలో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు. ఇక మోక్షజ్ఞ ఎన్టీఆర్ ఇమేజ్ ని అందుకోగలడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బోయపాటి సీను దర్శకత్వంలో మోక్షజ్ఞ మాస్ హీరోగా ఒక సినిమా చేయాలని బాలయ్య అనుకుంటున్నారు. అఖండ సీక్వెల్ గా రాబోతున్న బోయపాటి మోక్షజ్ఞ సినిమాపై వర్క్ చేయొచ్చని మాట నందమూరి అభిమానుల్లో వినిపిస్తోంది.